హలో ఆల్, వెల్కమ్ టు సినిమా మనిషి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రవితేజ గారి ఈగల్ మూవీ అయితే ఎలా ఉందో డిస్కస్ చేద్దాం భయ్యా. అసలు మూవీ క్యాస్టే అదిరిపోయేలా ఉంది భయ్యా. రవితేజ గారు, కావ్య తాపార్, అనుపమ పరమేశ్వరన్, మధు, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ మెహతా. క్యాస్ట్ ఇది చాలా గట్టిగా ఉంది భయ్యా. క్యాస్ట్ మాత్రం మామూలుగా లేదు అసలు. మనం చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాం రవితేజ గారి కాన్ఫిడెన్స్ అనమాట. రవితేజ గారి కాన్ఫిడెన్స్ కానీ, డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్ కానీ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకా మూవీ విషయంకి అయితే వస్తే మాత్రం మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. నిజంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈ మూవీ మీద ఎందుకు ఉందబ్బా అని, ఎందుకబ్బా ఈ మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారనే డౌట్ అయితే నాకులో వచ్చింది. ఆ డౌట్ వల్లే నేను మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రవితేజ గారు ట్రై చేయలేదన్నమాట, కొత్తగా ట్రై చేశారు. చాలా బాగుందన్నమాట. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. స్టోరీ కూడా చాలా బాగుంది. రమణ ఫ్యాన్స్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేచ్చు అనమాట. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైటింగ్ బాగున్నాయి, ఇంకా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి భయ్యా. సూపర్ ఉంది మూవీ అయితే మాత్రం. విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ అంటే చాలా బాగున్నాయని చెప్పాలి. లైక్ ద వే ద డైరెక్టర్ ప్రజెంటెడ్ ది మూవీ అనమాట. స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి భయ్యా. అసలు ఆ ఎలివేషన్స్ అయితే ఇంకా మొత్తం అత్తది. ఫైటింగ్స్ కానీ అందరూ వాళ్ళ రోల్స్లో పర్ఫెక్ట్గా బాగా యాక్ట్ చేశారనమాట. నవదీప్ గారు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది ఇంకా అందరూ పెద్ద పెద్ద చాలా టాలెంటెడ్ ఉన్న యాక్టర్స్ ఉన్నారన్నమాట మూవీలో. నేనేమనుకున్నానంటే రవితేజ గారి కాన్ఫిడెన్స్ చూసి మూవీకి వెళ్తాం కదా, మన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టేసుకుంటాం కదా, మూవీ ఎలాగో మనకి నచ్చదు అన్న టైప్లో వెళ్ళానమాట మూవీకి. కాకపోతే రవితేజ గారు కాన్ఫిడెన్స్ అసలు చాలా గ్రేట్ అనమాట. మూవీ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. అందరూ వెళ్ళండి ఈ వీకెండ్ అయితే. నిజంగా చెప్తున్నాను, మీరైతే ఎంజాయ్ చేస్తారు భయ్యా. నిజంగా ఆ విజువల్స్, ఆ ఎలివేషన్స్ ఇస్తారు భయ్యా, మామూలుగా ఉండవు. రవితేజ గారి మూవీలో ఇట్ వాజ్ ది బెస్ట్ అనమాట చెప్పాలంటే. నాకైతే పర్సనల్గా నాకైతే అలా అనిపించింది అనమాట. ఇట్ వాజ్ ది బెస్ట్. టాప్ 5లో ఉంటుంది అనమాట గ్యారంటీగా. టాప్ 5 ఆర్ టాప్ 10లో గ్యారంటీగా ఉంటుంది అనమాట. కొత్తగా ట్రై చేశారు భయ్య, డిఫరెంట్ లుక్ అవి చాలా బాగున్నారు. అలాగే ఎవరి రోల్స్లో వారైతే పర్ఫెక్ట్గా చేశారు, చాలా బాగా చేశారు. మెయిన్ డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. 200 మెంబర్స్కి ఈ మూవీ వల్ల న్యూ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు బతికారనమాట. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. చాలా ఇంకా ఎత్తు కూడా భయ్య. ఏంటి బ్లాక్ బస్టర్ అయిపోతుంది. జనాలు చూడాలి కానీ మూవీ అయితే బ్లాక్ బస్టర్. రవితేజ గారు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు కింద కామెంట్ చేయండి భయ్యా. మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe for more videos. Share, comment, like. Thank you.